कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री राम जय श्री राम మనం ఇందాక ప్రయాగ ఓ విషయం చెప్పారు శ్రీనివాస్ గారు చెప్పినట్టున్నారు పిండ ప్రదానం చేసిన తర్వాత కుంభమేళాలో కూడా ఒకటి వదలాలి అది సారీ గయలో మంచి మాట కదా ఈ వదలడం అనే లక్షణం మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు మన పెద్దలు మన శాస్త్రాలంతా అదే చెప్పింది ఇప్పుడు నేను లాస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు రసగుల్లా వదిలేసా ఈసారి కూడా గులాబ్ జామ్ వదిలేయాలి అనుకున్నా కాశీలో కొన్నా మా బతుకు టైం లేక ఆ రసగుల్లా ఆ గులాబ్ జాము అయోధ్యలో సరైలో వదిలే సో ఈసారి ఉత్తర భారత యాత్రకు వచ్చినప్పుడు లేదు నదీ నదాల దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క ఐటెం వదిలేస్తే మనకి ఆ ఐటెం మీద వ్యామోహం రాకుండా ఉంటుంది అయితే ఇందాకే చెప్పారు మన వాళ్ళు రేగుపండు వదిలేయి అని సలహాలు ఇచ్చాడు వాడు అలాంటివి కాకుండా కనబడేవి అది మనకు కనబడుతూ ఉండాలి ఓ కాశీలో వదిలేసాం ఓ అయోధ్యలో వదిలేసాం అనే స్ఫురణ ఉండాలి దాని పట్ల వ్యామోహం పోవాలి వెంటనే ఇప్పుడు గులాబ్ జామ్ చూస్తే నాకు అయోధ్య గుర్తొస్తుంది సరైన గుర్తొస్తుంది రసగుల్లా చూస్తే కాశీ గంగా అయితే వదిలేటప్పుడు శాస్త్రం ఏమిటంటే ముందు స్నానం చేసేసి దాన్ని పట్టు ఏ పదార్థం అయితే వదిలేయాలనుకున్నాం దాన్ని మనం అపవిత్రో పవిత్రో సర్వావస్థాన్ గతోపివాస్మరేగాక్షాన్ని తెలుసు కదా సమాహ్యాభ్యాంతరం అలా చేయలేకపోయినా శ్రీ విష్ణు అని ఆ నదిలో వదిలేసి నేనేం చేశా అంటే దూరం నుంచి ఇసిరాను ఆ వీడియోలో మీరు చూడొచ్చు అలా చేయకూడదు దగ్గరికి వెళ్ళి మేము పడవవాడు వెళ్ళిపోవాలి అడవిలో ఉన్నాం కొంచెం అలా దగ్గర వదిలేసి మళ్ళీ 3 ములుగులు అప్పుడు వచ్చాయి అలా ఒక్కో యాత్రలో ఎటువైపుకి వెళ్ళినా నది కనపడినప్పుడల్లా పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఒక్కొక్క తినే పదార్థం వదిలేయండి అలాగే మా శ్రీనివాస్ గారు ఒకసారి ఆయన దీని వీడియో ఆయన ఒకసారి చెప్పండి కొట్టండి ఎందుకు చెప్పడంతో చెప్తా ఎందుకంటే ఎందుకు అంటే ఆయన మధ్యాహ్నం నిద్ర వదిలేశాను అని చెప్పారు అది చిన్న విషయం కాదు నేను రాత్రే రాంపండుతో ఆటోలో వస్తూను అన్నాను ఏమిటంటే మన ప్రధానమంత్రి రాత్రిపూట మాత్రమే నిద్రపోతారు పగలు నిద్రపోరు అంతకుముందు దేవేగౌడ అని ఆయన చక్కగా స్టేజ్ మీద కూడా నిద్రపోయేవాడు ఆయన పేరు కూడా పెట్టారు నిద్రేగౌడ అని ఈయన నిద్రపోవడం కొన్ని నిద్రపోనివాడు ఈయనకి అలవాటు ఎలా వచ్చింది నిద్రపోని అలవాటు అంటే ఆయనే ఎక్కడో చెప్పారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఈయన కుర్రోడుగా ఉన్నప్పుడు మధ్యాహ్నం తిరిగి పడుకుంటే అలా బయటికి వెళ్దాంరా అని సైకిల్ వేసుకుని తీసుకెళ్ళేవారు అలా రోజు పడుకుందాం అనుకున్నప్పుడల్లా ఈయన వచ్చేవారు మరి పెద్ద ఆయన గౌరవం వెళ్ళాలిగా అలా ఇంక మధ్యాహ్నం నిద్రపోవాలని ఆలోచన నా నుంచి పోయింది అని చెప్పారు అలా సో ఇది ఒక మంచి ఉత్తమమైనటువంటి ఆలోచన శ్రీనివాస్ గారిది మధ్యాహ్నం నిద్ర కాశీలో వదిలేరు అలాగే ఓ గురువు గారు చెప్పారు గురుగారిని మీ సేవ చేస్తాం అంటే చేస్తారా నిజంగా చేస్తాను అయితే నేను చెప్పింది చేయండి అన్నారు ఏంటి అంటే ఏంటంటే మీరు కంచి పరమాచార్య స్వామి ఉన్నారుగా ఆయన చెప్పారు మీరు రోజు నాకు 2 నిమిషాలు ఇవ్వండి 2 నిమిషాలు నాకు ఇవ్వండి అవి నావి కదా ఆ 2 నిమిషాలు నావి కాబట్టి ఆ 2 నిమిషాల్లో మీరు ఇంకో పని చేయకూడదు ఆ 2 నిమిషాలు భగవంతుడి నామాన్ని జపం చేయండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రోజు నామం చేయండి ఆ 2 నిమిషాలు నావి అన్నారు మనం ఈ విడిచిపెట్టే విషయంలో ఇంకొన్ని ఉదాహరణలు చూడొచ్చు చిన్నప్పుడు మా స్కూల్లో వచ్చింది రంతి దేవుడు
ఈ రంతిదేవుడు 44 రోజులు ఎన్నాళ్ళు ఉపవాసం చేస్తారు. ఇక ఉపవాసం పెట్టిన రోజున తెలుగులోకి వచ్చాడు వీడు. జరుగు 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 తెలుగు వాళ్ళు ఉన్నారు దండిగానే అర్థమైపోయింది నాకు. సో ఆయన 44 రోజులు ఉపవాసం చేసి ఆఖరి రోజున అన్ని భోజనం పప్పులు కూరలు ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుని స్వీట్లు హాట్లు అన్నీ పెట్టుకుని తిందాం అని అనుకుంటారు. అప్పుడు ఇంద్రుడు వస్తాడు, ఆకలేసి మారువేషం కొన్ని పెట్టేస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు వస్తాడు, విష్ణుమూర్తి వస్తాడు. తినే ఐటమ్స్ అన్నీ పెడేసాడు, ఏమీ లేవు. అవి లాస్ట్ శివుడు వస్తాడు 4 కుక్కలను వేసుకుని చండాలు లాగా వచ్చి, బాబు నాకేమన్నా పెట్టంటాడు. అన్నీ అయిపోయినాయి, కొన్ని మధురాంబువులు ఉన్నవి అంటాడు. తెలుగు భాగవతం చదవండి బాగుంటుంది. కొన్ని మధురాంబువులు ఉన్నవి స్వీకరించండి. అంబు అంటే నీరు, మధురం అంటే స్వీట్, తీయని నీరు కొంచెం తీసుకోండి అండి. అలా ఈ రంతిదేవుడు అవి కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే అప్పుడు బ్రహ్మ విష్ణు శివుడు అందరూ ప్రత్యక్షమై నీ కోసం ఏం పెట్టుకోకుండా ఎవరొస్తే వాళ్ళకి ఇచ్చేసావు, నీ త్యాగం నిరుపమానము. ఇలాంటిదే మహాభారతంలో సప్తుపురస్తు పేరు లేదా बाद में आओ 10 मिनट का बाद బుద్ధివాడు కదా కొందాం ఏదైనా. మన కోసం కొనకూడదు అన్నిసార్లు, వాళ్ళ కోసం కొనాలి. అందుకే కొంటాను 100 200 ఏదో ఒకటి కొంటాను. వాళ్ళ దగ్గర నాకు పనికి రాకపోయినా కొని ఎవరికైనా ఇద్దాం. వాడు బతుకుతాడు, వాడు అడుక్కోవట్లే. ఏ నక్సలైటో తీవ్రవాదం అవ్వలేదు. నాకు కళ్ళు లేవు అని దేవుడిని విమర్శించట్లే, దేశాన్ని విమర్శించట్లే. సంథింగ్ డూయింగ్ ఫర్ ఇన్ లైఫ్ కొనాలి. ప్యాన్ కూడకో గిలకచ్చగా ఏదో ఒకటి కొనాలి, వాళ్ళ దగ్గర కొందాం. సో ఈ సప్తుపురస్తుడు కథ ఏమిటంటే, రాజసూయ యాగం జరిగినప్పుడు ఒక ముంగీస సగం బంగారం రంగులో ఉంటుంది, ఇక్కడ వరకు వస్తుంది. వచ్చి అక్కడ దానాలు అవి చేస్తాడు కదా, గోల్డెన్ దానాలు చేస్తాడు ధర్మరాజు. ఆ నీళ్లు పడ్డ చోట్లో దొల్లుద్ది. ఏం దొల్లుతున్నాయి ఇక్కడ? అది కానీ నీ బాడీ సగం అలా ఉంది సగం ఎలా ఉందంటే, అందుకే మొత్తం అవుద్దేమో అని దొల్లుతున్నాను. అసలు అది ఎలా అయిందని అడుగుతాను. నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, అది మొత్తం కరువు ఏమీ లేని ప్లేస్ అది. అక్కడ సత్తుప్రస్తుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు, పండితుడు. అతను కష్టపడి ఎక్కడెక్కడో వెతికి ఇంత పిండి తెచ్చాడు. ఆ పిండితో ఆ ఇంట్లో 5గురికి 5 రొట్టెలు చేసింది వాళ్ళ అమ్మ, ఆయన భార్య. ఇంకా ఆకలేస్తుందని ఆయన కూర్చున్నాడు. ఇంటి పెద్ద కదా, నైవేద్యం పెట్టి ఆయన పెట్టింది. ఆయనకి తిందామనే లోపల ఇంద్రుడు ఆకలేస్తుంది నాకేమన్నా పెట్టిందని మారువేషంలో వచ్చాడు. మరి అతిథి ముఖ్యం కదా అని సరే నా రొట్టె పెట్టేస్తాను, ఈయన పెట్టేశాడు. అబ్బాయి నాకు ఆకలేస్తుంది ఇంకా అని అడిగాడు. భార్యది, కొడుకుది, కోడలు, అందరు రొట్టెలు పెట్టేశారు. అన్ని తినేశాడు. చాలా సంతోషం అని చేయగడుతూ దీవించి వెళ్ళిపోయాడు. ఏమీ లేదు కదా వీళ్ళకు, చచ్చిపోయాడు. అప్పటికే చాలా రోజులు నుంచి ఈ చచ్చిపోయిన వాళ్ళందరికీ పుష్పకుమారం వచ్చింది. అందరూ స్వర్గానికి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్లేస్లో నేను దొల్లాను. ఆ పుణ్యం వల్ల నా శరీరం సగం బంగారం అయింది. ఏమో ధర్మరాజు చేసే యజ్ఞం అంతకంటే గొప్పదని అందరూ అనుకుంటున్నారు కదా, అందుకని దొల్లాను. దొల్లితే ఏం బంగారం అవ్వలేదు. సత్తుప్రస్తుడి యొక్క దానంతో పోస్తే ఏం పెద్ద గొప్ప కాదు. అసలు అలా కామెంట్ చేస్తేనే వీళ్ళంతా వచ్చి అడిగారు,
మరి ధర్మరాజు చేసిన దానికంటే ఇది గొప్పది కాదు, సత్పస్తుడు దానికంటే ఇది గొప్పది కాదు ధర్మరాజుది అని అన్నదంటే కారణం ఏంటంటే నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉండి